హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు థర్డ్ పార్టీ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఏమైందంటే నిన్న లైవ్ రీడింగ్ చేద్దామని 9:30కి స్టార్ట్ అయ్యాను. అప్పుడు అసలు సిగ్నల్సే లేవండి. లైవ్లో రావటం, డిస్కనెక్ట్ అయిపోవడం, ట్రై అయ్యాను, అలా వస్తుంది. సరే మూర్ఖత్వంగా అలా స్టార్ట్ చేశాను, కానీ 3 times చేశాను, అవ్వలేదు. 4th టైం కూడా అలానే ట్రై చేశాను, కానీ ఆ 3 times చేసినవేమో ప్రైవేట్లో పెట్టేశాను. 4th టైం ఏమో అలా వదిలేశానండి. అది లైవ్ కనెక్ట్ అయినప్పుడే రీడింగ్ వస్తుంది అని నేను 8 minutes వరకు లైవ్లో ఉన్నాను. కానీ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల మీకు రీడింగ్ సరిగ్గా వినిపించకపోవడం కానీ సంథింగ్ ఏది జరుగుంటుంది. నేను చేసిన వీడియోస్ మేము చూడకూడదండి, అది యూట్యూబ్ రూల్స్ అవి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అసలు మీరు లైవ్ వెయిట్ చేస్తారని లైవ్కి వచ్చి చెప్పాలనుకున్నాను. సడన్గా ఈ లైవ్ నిన్న నన్ను చాలా ఇబ్బంది అయితే పెట్టింది. నాకు హెల్త్ బాగున్నా బాగోపోయినా నేను రీడింగ్ అయితే ఇచ్చేస్తానండి, దానికి నో ప్రాబ్లం. కానీ మనకి ఇక్కడ సిగ్నల్స్ కావాలి. వీడియోస్ అయితే చేసినా సరే వ్యూస్ అయితే రావట్లేదు, అయినా వీడియోస్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. మరి లైవ్ కూడా అలా జరగడానికి కారణం కూడా ఏదో ఉంటుంది అని తెలుసుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా ఒక విషయం ఇలా జరిగిందనుకోండి, దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఇదే అని కాదు, ఎవరి విషయంలో అయినా సరే, ఒకరు మోసం చేసినా సరే, ఒకరు అనరాని మాటలు అన్నా సరే, ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అలా అనవలసి వచ్చింది, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మనం కౌంటర్ ఇవ్వకూడదు, ఆలోచించాలన్నమాట. సరే వాళ్ళు అన్నప్పుడు మనం కూడా మన వైపు ఆలోచించి తప్పైతే తప్పని ఒప్పుకోవాలి. ఇక్కడ నేను చేసిన తప్పు కాదండి, ఏంటంటే లైవ్ కనెక్ట్ అవ్వలేదు, అది నా తప్పైతే కాదు. 9:30కి లైవ్ రీడింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మనకి ఇది సహకరించలేదన్నమాట. మీకు ఈరోజు కూడా లైవ్ రీడింగ్ అయితే చేస్తాను. ఎప్పుడైతే థర్డ్ పార్టీ రీడింగ్ చేస్తాను అంటే ఏదో ఒకటి ఇబ్బంది అయితే వస్తుంది. సరే అని చెప్పి ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అదేనండి, థర్డ్ పార్టీ రీడింగే చేస్తున్నాను. నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఈ మూన్ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. యూనివర్సు మీ మనస్తత్వం, థర్డ్ పార్టీ మనస్తత్వం గురించి ఎనర్జీస్ అయితే తీసి, అసలు థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ ఎందుకు వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే, వాళ్ళ మాటే వినటం, వాళ్ళ వైపే మాట్లాడడం, అండ్ వారితో ఉండాలనుకోవటం, ఇటు మిమ్మల్ని వదులుకోవాలనుకోవటం, మీ వైపు అసలు మాట్లాడకపోవటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని కష్టపెట్టడం, అసలు మీ పర్సన్ ప్రవర్తన థర్డ్ పార్టీ వారు ఎందుకంత ఎక్కువ, మిమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఈరోజైతే రీడింగ్ అయితే చేస్తాను. ఈ కార్డ్స్లో మీ మనస్తత్వం ఇటు సైడ్ ఉంచుతాను, ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ మనస్తత్వం. యూనివర్స్ చెప్తారండి ఎవరి మనస్తత్వం ఎలాంటిదో. ఫస్ట్ అంటే మీ పర్సను మీలో ఏం నచ్చలేదు, ఈ థర్డ్ పార్టీ వారికి ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎనర్జీస్ చూడడానికి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనస్తత్వం, థర్డ్ పార్టీ వారి యొక్క మనస్తత్వం గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఫస్ట్ ఎనర్జీ మీ గురించి. రిలీజ్, పవర్. ఇది మీ కార్డు, ఇది ఈ థర్డ్ పార్టీ వారి కార్డు. ఇదేం చెప్తుందంటే, ఇప్పుడు మీ పర్సన్ మీద మీకు ఉన్న హక్కులేంటి, అధికారాలేంటి, సొంతం అంటే మీ పర్సన్ మీకు సొంతమా లేదంటే పరాయవారు అవుతారా? ఇప్పుడు మీరు భార్యాభర్తలైనా సరే, లవర్స్ అయినా సరే, మీ పర్సన్ తోటి ఒక లవ్ జర్నీ ఉంది, పెళ్లి బంధంతో ఉన్న జర్నీ ఉండొచ్చండి. ఒక థర్డ్ పార్టీ వారి కారణంగా అసలు మీకు ఉండవలసిన హక్కులు ఎందుకు మీరు నెగ్గలేకపోతున్నారు అంటే, ఇప్పుడు మీ పర్సన్ మీ సొంతమైనా సరే పరే వాళ్ళ ప్రవర్తిస్తున్నారు కదా, థర్డ్ పార్టీ వారే అయిన వారు అనుకుంటున్నారు, మిమ్మల్ని కాని వారిలా పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఈ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ మీద అధికారం మీకే ఉంది. ఇక్కడ మీ సిచ్యువేషన్ చూడండి,
ఇక్కడ వీళ్ళ మెంటాలిటీ, మీ మెంటాలిటీ ఎలా ఉందో తెలుసా? ఇక్కడ ప్రతిదీ మీరు మీ పర్సన్ విషయంలో చాలా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి, ఏది కూడా డిపెండ్ అవ్వకూడదు. పర్సన్ మీద ఎటువంటి ప్రేమ కానీ, కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ డిపెండ్ అవ్వకూడదు. మీరు ఇవ్వాలి కానీ ఆశించకూడదు. ఏదైనా సరే మీరు ఉన్నంతలో ఇవ్వాలి. మీరు స్వచ్ఛంగా ప్రేమైనా, కేరింగ్ అయినా, ఎఫెక్షన్ అయినా మీ మనసులో ఉన్నదే చూపించాలి. మీరు అలానే చేశారు. కొన్ని విషయాల్లోని మీ పర్సన్లోని తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు మీరు చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీరు కోరుకున్నట్టు ఈ థర్డ్ పార్టీ వారు అన్నవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనివర్స్ మీ గురించి ఏం చెప్తున్నారు? మీరు ఏదైనా సరే చూసి చూడనట్టు, పట్టించుకున్నట్టు ఇలా ఉండాలండి. ప్రతిదీ పట్టుకుని పంతంగా, మొండితనంగా ఉండకూడదు. కొన్ని విషయాలు వదిలేయాలి, కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. యూనివర్స్ చెప్పేది అదే. మీరు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి గురించి పట్టించుకోకుండా ఉండి అసలు మీ లైఫ్ గురించి మీరు పట్టించుకుంటేనే మీ లైఫ్లో గ్రోత్ అన్నది ఉంటుంది. అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మీ కెరీర్ వైజ్గా కావచ్చు. లైఫ్లో ఏది కూడా శాశ్వతం కాదండి, అంతా టెంపరీ. మనం ఈరోజు బాగోలేదు కదా, రేపు కూడా అలానే ఉంటుంది కదా అని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు పర్సన్ ఎప్పుడు థర్డ్ పార్టీ వారి వైపే ఉంటారు, ఇక మీతో ఉండరు, అర్థం చేసుకోరు, మీకు అసలు విలువ లేరు అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు మీ లైఫ్లో మీరు మాత్రమే ఉన్నారు. మీ మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు, రానివ్వకూడదు. మీ గురించి మీరు పట్టించుకుంటే అన్నీ మీరు సాధించుకుంటారండి, మీ పర్సన్తో సహా. ఆ సాధించుకోవడం మీరు చేసే ప్రయత్నాలు. మీరు ప్రేమిస్తున్నారు, వారి కోసం ఏమైనా చేస్తాం, ఇలాగా ప్రతిదీ మీరు చెప్తున్నారు కదా. వాళ్ళ గురించి ఏమీ చేయక్కర్లేదండి. మీకు మీరు కేరింగ్ తీసుకోవాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, సెల్ఫ్ లవ్గా ఉండాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఏదైనా సరే మీ మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే పట్టించుకుంటారో, కొన్ని విషయాలు ఎప్పుడైతే వదిలేస్తారో మీ జీవితంలో ఎదుగుదల అన్నది ఉంటుంది. మిమ్మల్ని కాదనుకున్న వారు మీ వరకు చేరే వరకు అయితే వస్తుంది. ఇప్పుడు యూనివర్స్ చెప్పేది కూడా అదే. మీరు ప్రతిదీని కొన్ని చూసి చూడనట్టు, పట్టించుకున్నట్టు వదిలేయాలండి. అప్పుడే మీకు గ్రోత్ అనేది ఉంటుంది. న్యూ మూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తారు కదా, ఇవాళ రేపటి నుంచి 27 వచ్చింది కదా, 27 నెక్స్ట్ మంత్ డిసెంబర్ 5 మీకు ఏదైనా గుడ్ న్యూస్ అన్నది రావడం అయితే జరుగుతుందండి. కెరీర్ వైజ్గా అంటే ఏదో ఒక హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటన అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీ టైం అనేది నడుస్తుంది. యూనివర్స్ చెప్పేది అదే. మీ మనసుకు తగ్గట్టే ప్రతిఫలాలు అయితే ఉంటాయండి. ఈర్ష్య, ద్వేషంతో ఉన్నవాళ్ళు ఫేస్లోనే తెలిసిపోద్ది. ఎప్పుడు కూడా మీరు సిచ్యువేషన్ బట్టి బెంగ పెట్టేసుకోవటం, ఫేస్లోని ఎప్పుడు డల్గా కనిపించడం, ఇలా కాకుండా ఎప్పుడైతే మీరు కేర్ తీసుకుంటారో, మీ మీద మీకు నమ్మకం ఉండి, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ గురించి అనవసరం. మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు మాట్లాడాలన్నా, మీతో ఉండాలన్నా ముందు మీ గురించి అయితే ఆలోచించుకోండి. మీకు ఇక్కడ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. లైఫ్లో రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అసలు మైండ్లో ఏమీ వదిలేయాలి, అసలు మైండ్లో ఏమీ ఉంచుకోకూడదు. అన్నీ వదిలేసినట్టే ఉండాలి. మీరు మాత్రమే ఉన్నారు, ఇక మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నట్టు ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో, మీకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు కల్లా ఒక మిరాకిల్ అన్నది జరగబోతుంది కూడా. మీ లైఫ్లో ఒక మిరాకిల్ అనేది జరుగుతుందండి డిసెంబర్ 5న. అది ఎవరికైతే జరుగుతుందో కమెంట్లో అయితే పెట్టండి, ఓకే. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ ఏం చెప్తున్నారు తెలుసా? వీళ్ళకి కొంచెం ఎలా అంటే పౌర్ణమి పిచ్చి అనేది ఉంటుందండి. పౌర్ణమి పిచ్చి టైంలో వీళ్ళు బాగా విసిగిస్తూ ఉంటారనమాట. కారణం లేకుండా గొడవలు పడడం, కారణం లేకుండా ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆరాలు ఎక్కువ, ప్రతిదీ ఆరాలు ఎక్కువ. ఇప్పుడు మీ పర్సను మీతో మాట్లాడకపోయినా మీతో మాట్లాడారని గొడవ పెట్టుకుంటారు. అండ్ మీ మీద లేనిపోని అన్నీ చెప్పడం, ఇలా ప్రతిదీ చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ వినే వరకు వింటారు, వాళ్ళు చెప్పే వరకు చెప్తారు.
ఎలా ఎంతకాలం చెప్తారు? ఇక్కడ మొన్న ఏం జరిగిందంటే, మొన్న 16వ తారీఖున ఎప్పుడో ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయండి. వీళ్ళేంటంటే బాగా పౌర్ణమి ఎనర్జీస్ అయితే ఎక్కువగా కనిపించాయి. ఈ ఈ మొన్న పౌర్ణమి వెళ్ళిపోయింది కదా! ఆ పౌర్ణమి టైంలోని ఈ పర్సన్‌కి కొంచెం తిక్క ఏదో వచ్చింది. దీనికి ఈ విషయంలోని మీ పర్సన్‌ని ఏమనుకున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో సంథింగ్ ఏదో జరుగుతుంది. ప్రతీదీ మీ పర్సన్‌ని క్వెషన్ చేయటమే. ప్రతి దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుందని మీ పర్సన్ కూడా ఫీల్ అవ్వటం అయితే జరిగింది. చూసారు కదా! నెక్స్ట్ డిసెంబర్ 9న వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోద్దండి మీ మీద. ఎందుకంటే మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోకుండా ఉండటం, ఈ థర్డ్ పార్టీ వారి పద్ధతులు నచ్చవు, మాటలు నచ్చవు, మనస్తత్వం నచ్చదు, ఇగ్నోర్గా ఉండటం. అంటే పట్టించుకోరు, ఏం చెప్పినా వినరు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మీ వైపే ఉంటున్నారని వీళ్ళు అనుమానించడం, అబద్ధం చేసుకోవడం, ప్రతిదీ ఫోకస్ చేస్తారు మీ పర్సన్ మీద. మీ పర్సన్కి ఈ విషయాలు ఏమి నచ్చవండి. మీకు దగ్గర అవుతూ ఉంటారు. ఈ పర్సన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పనులు ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ మీద ఎక్కువ కన్నేసి ఉంచడం అనమాట. ప్రతిదీ ఆరాలు తీసుకోవటం, మీ గురించి వేరే వారి దగ్గర ఆరాలు తీయటం, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ ఉన్న తిక్క కాస్త ముదిరిపోయి ఇక్కడ మీ పర్సన్ మీద అనుమానించడం ఇది చేయటం. మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే వీళ్ళు చేసే పనులేమి నచ్చవండి. ఏంటంటే మీ పర్సన్ని ఏదో అదాటించడం, కంట్రోల్లో తీసుకురావటం ఇవేమీ నచ్చవు. వాళ్ళు ఎంతవరకు రెస్పెక్ట్ ఇచ్చారో, ఎంతవరకు గౌరవం ఇచ్చారో ఆ గౌరవం నిలబెట్టుకోలేకపోయారు. మీ పర్సన్ వాళ్ళ మీద నమ్మకం అయితే కోల్పోతున్నారు. ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి మనస్తత్వం ఏంటంటే ఆరాలు, ఆశలు ఎక్కువండి. ఈ థర్డ్ పార్టీ వారికి ఆరాలు ఎక్కువండి. వీళ్ళకి కాస్త ఎక్కువ ఫోకస్ ఎక్కువ చేస్తారనమాట. వీళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. ఇక్కడ ఈ యూనివర్స్ కూడా చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ వారిని అంత విలువైన వాళ్ళు కాదు, పద్ధతి అయిన వాళ్ళైతే కాదు. కొంతమంది చూడండి, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకపోయినా పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆరాలు తీస్తూ ఉంటారు. ఎక్కువ చెప్పుడు మాటలు చెప్పడం, లేనివి క్రియేట్ చేసి చెప్పడం, ఇలాంటి మైండ్ సెట్ అనమాట. అండ్ మీ విషయంలో అయితే ప్రతిదీ పట్టించుకుని మీరు మనసు పాడు చేసుకోకుండా మీ గురించి ఎప్పుడైతే మీరు పట్టించుకుంటారో మీ లైఫ్లో గ్రోత్ అన్నది ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు అధికారాలు కావాలనుకోలేదు, పెత్తనాలు కావాలనుకోలేదు, ఎవరి విషయంలో మీరు కల్పించుకునేవారు కాదు. కానీ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలోనే మీ మైండ్లోని మనసులోని పెట్టుకోవడం వల్ల దీని విషయంలో మీరు లైఫ్లో ఏమీ చూడలేకపోతున్నారండి. లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. యూనివర్స్ చెప్పేది అంతే. మీరు ఈ విషయాన్ని వదిలేస్తే మీ జీవితంలో మీరు అయితే గ్రోత్ ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ వారు అంటారా, ఎప్పుడు ఒకరు పడి ఏడవడం, ఒకరు పడి ఆరాలు తీసుకోవటం, చెప్పుడు మాటలు చెప్పడం, ఇదే పని. వీరికి పర్సన్కి ఇది తేడా. ఇక్కడ చూడండి, మీరు ఈరోజు సరెండర్ అయిపోమంటున్నారు. యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తే అదే ఫాలో అవ్వాలి. అంతేకాని ఇప్పుడు మీ ఇష్టం జరిగేది కూడా జరగదండి. ఇప్పుడు జరగవలసింది ఏదైనా సరే, అది మంచి జరుగుతుందో, మిమ్మల్ని బాధ పెట్టే జరుగుతుందో, ప్రతిదీ యాక్సెప్ట్ చేయండి. మీకు జరిగే మంచి, అది మీరు చేసిన ప్రతిఫలాలు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా బాధపడ్డారనుకోండి, ఇంకా అంతకన్నా మంచి జరిగే విషయం ఏదో ఉండబోతుంది. అంటే మిమ్మల్ని బాధ పెట్టింది అంటే అది మీకు ఆ బాధ పెట్టేది మీతో ఉంటే లైఫ్ లాంగ్ మీరు ఇలానే ఉంటారు. ఆ బాధని రిలీజ్ చేసేస్తున్నట్టు. అంటే అలాంటి వారు మీతో ఉండకూడదు, మీ లైఫ్లో ఉండకూడదని యూనివర్స్ ఈ విధంగా మిమ్మల్ని దూరం చేస్తుంది. అంటే మీ నుండి ఈ బాధని దూరం చేస్తున్నట్టు అలా కూడా తీసుకొచ్చండి. ఫోకస్గా ఉండాలి ప్రతిదీని. ఫోకస్ అంటే పర్సన్ మీద, థర్డ్ పార్టీ వారి మీద ఫోకస్ కదండి, మీ కెరీర్ మీద అయితే ఫోకస్ చేయాలి. మీరు ఏం చేసినా మీకోసమే చేయాలి. ఎప్పుడు కూడా మీరు చేసే పనికి విలువిస్తారు. పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరు వారి కోసమే వెయిట్ చేసి వారి కోసమే బాధపడితే అది తీసుకోరు. ఎప్పుడైతే మీ గురించి మీరు పట్టించుకుని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారో అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకునే రోజు అయితే వస్తుందండి. అలా అయితే ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. అండ్